అంటే పొద్దున్నుంచి 10 గంటల నుంచి సాయంత్రం దాకా 4 దాకా వాళ్ళకి యాక్టివిటీ ఉంటుంది కదా, ఉమ్, ఆ టైంలో వీళ్ళ పని చూడడానికి ఒప్పుకోరు. ఉమ్, ఎందుకంటే వీళ్ళ పని చూస్తా కూర్చుంటే వాళ్ళకి ఆ డబ్బులు రావు. ఏది వాళ్ళ రెగ్యులర్ వ్యాపారం లేకపోతే ఏం ప్రయోజనం వాళ్ళకి? అవును అవును. వాళ్ళకి ఆ వ్యాపారం అంతా ఉండదు. ఉమ్, అందుకని వాళ్ళు వీళ్ళని ఏం చెప్తారంటే మధ్యాహ్నం 2 తర్వాత చూస్తాం, పొద్దున పూట్ల మాయ చూసుకోవాలని చెప్తారు. ఉమ్, పొద్దున పూట్ల ఏమిటంటే ఈ వ్యాపారస్తులు ఎవడన్నా డిపాజిట్లు చేసేది, ఉమ్, లోన్స్ వాళ్ళకి ఇచ్చిన ఉమ్, క్యాష్లు ఇవ్వడం, ఈ పనులు ఉంటాయి. ఉమ్, ఆ పనుల్లో మాకు 2 దాకా మీకు ఇవి చూడమని చెప్తారు. ఉమ్, వీళ్ళు 2 దాకా ఆడ కూర్చోవాల్సింది. ఉమ్, ఒక ఎక్స్ట్రా డ్యూటీ చేస్తారు పాపం బ్యాంకులో సిబ్బంది. ఉమ్, 4 తర్వాత 3 తర్వాతను పెట్టుకుని వీళ్ళకి ఆ చివరి దాకా చివరి పని చేసిపోతారు. ఉమ్, ఉమ్, అట్లాగే సాయంత్రం రాత్రి దాకా బ్యాంకుల దగ్గర వీళ్ళు పడిగాపులు కాస్తారు. ఉమ్, అది డ్వాక్రా గ్రూపుల గురించి చూసిన వాళ్ళకి, ఫీల్డ్ జర్నలిజం చూసిన వాళ్ళందరికీ తెలుస్తుంది. ఉమ్, నేను ప్రాక్టికల్గా చూసాను, మొన్న ఈ మధ్యన కూడా చూశాను అనమాట. అంటే గవర్నమెంట్ బ్యాంకులు అలా చేస్తారేమో. గవర్నమెంట్ బ్యాంకుల దగ్గర కార్పొరేట్ బ్యాంకులు అయితే అలా జరగదు, కూడా చేసే అవకాశం కూడా ఉండదు. వాళ్ళకి వాళ్ళకి టైం టు టైం సర్వర్లు కూడా అయిపోతాయి ఉండదు కదా వాళ్ళకి, అదేలేండి. ఈ పని ఉండదు వాళ్ళకి. అంటే కొంతమందికి వాటిల్లో కూడా అకౌంట్లు ఉంటాయి కదా వాళ్ళకి, అందులో వేయరుగా. గవర్నమెంట్ బెనిఫిట్స్ ఏవి ప్రైవేట్ బ్యాంకులు వేయరు, ఓన్లీ గవర్నమెంట్ బ్యాంకులోనే వేస్తారు. రాజకీయంగా